కాదు. కాబట్టి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఈయన మంచి వ్యక్తిత్వం, 10 మందికి న్యాయం చేసే ఉద్దేశంతో కులాలు చూడకుండా మతాలు చూడకుండా అందరికీ న్యాయం చేసే అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నారు. ప్రజలు ఈరోజు ఏం కోరుకుంటున్నారంటే ఇలాంటి ముఖ్యమంత్రి కావాలా, జగన్మోహన్ ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో వాళ్ళు బుద్ధి రెడీగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన ఈ దాడి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదల మనిషి, ప్రజల మనిషి. ఆయన ఎప్పుడు ఏది ఆలోచన చేసినా ప్రజల కోసమే ఆలోచిస్తారు. టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే ఆయన బస్ యాత్ర ఆపుతారని అనుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళు చేసిన దాడి ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు చూసుకుంటే రాయలసీమ దగ్గర నుంచి ఈరోజు జరిగిన గుంటూరు జిల్లా వరకు ఎక్కడ చూసినా కూడా ప్రజా ఆదరణ కుంభాలుగా వస్తున్నారు. ఎందుకనంటే ఆయన మంచి చేశారు. కులాలు, మతాలు, పార్టీలు అతీతంగా చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాటకి కట్టుబడి ఉండి ఈ రోజు వరకు ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటా వచ్చారు. దాన్ని చూసి ఊర్వలేక, అంటే ఓటమి భయం వాళ్ళకి వచ్చింది, ఓటమి భయం ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారంటే అది ప్రజల మీద చేసిన దాడి. ఎందుకంటే మంచి చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ వాళ్ళు తెలియక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రోజు దాడి చేశారు. ఎవరైనా దాడి చేయాలంటే రాజకీయంగా చేయాలి కానీ ఇలాగ వెనక ఉండి ముందుండి వీళ్లతో వాళ్లతో కాదు. ఈ రోజు మీరు చూసుకుంటే మే 13వ తారీఖున ప్రజలు దాడి చేస్తారు. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి ప్రజలు దాడి చేస్తారు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. మీరు ఎన్ని చేసినా, కుట్రలు, కుతంత్రాలు, దాడులు ఎన్ని చేసినా మేము తీసుకుంటాము. అది తిరిగి ఇవ్వడానికి ప్రజలు ఉన్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు. అది బుద్ధి చెప్పే సమయం వచ్చింది. మీరు చూసుకుంటే ప్రజా ఆదరణ గుంటూరు జిల్లాలోనే వర్షం పడినా కూడా ఆగలేదు. ఎంత ఎండనగా వాననగా అని చెప్తా ఉంటారు కదా, అది ఇక్కడ గుంటూరు జిల్లాలోనే చూపించారు ప్రజా ఆదరణ. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ఎంత దూరం చేస్తారో అంత దూరం యాత్ర జరుగుతూనే ఉంటుంది, ప్రజా ఆదరణ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పటి నుంచి చూడండి ఆదరణ ఎలా పెరిగిద్ది అని. ఖచ్చితంగా ఇది ప్రజలు బుద్ధి చెప్పడానికి సమయం ఆసమైంది. ఓట్ల ద్వారా ప్రజలు మీ అందరికి బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళం కూడా కంకణం కట్టుకుని ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఈ సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగించుకుంటాం. మేము జగన్మోహన్ రెడ్డి గారు జై జగన్. గత 14 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధంతో బస్సు యాత్ర చేస్తూ ఉంటే రియల్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ ఎలా ఉందంటే ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఈరోజు రాష్ట్రంలో 1,60,00,000 కుటుంబాలకు లబ్ధి జరిగింది. అంటే బస్సు యాత్ర వస్తూ ఉంటే బస్సు వెనక వేలాది మంది సిద్ధం ప్రోగ్రాంకి వస్తూ ఉన్నారు. అది తట్టుకోలేక ఈరోజు చంద్రబాబు నాయుడు తట్టుకోలేక వర్షం సైతం లెక్క చేయకుండా ఈరోజు కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అవుతూ ఉంటే వేలాది మంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి జై జగన్ అంటూ నిరాదరిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు తట్టుకోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లు దాడి చేస్తాడు. అయా చంద్రబాబు, నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు చేసే రాళ్ళు దాడికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడరు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారు అంతా మెండుగా ఉన్నాయి. మీరు ఎటువంటి దాడులు చేసినా ప్రజలానికి అండగా ఉన్నారు. అతనికి ఎటువంటిది ఏం కాదు. ఈ రోజు కూడా దెబ్బ తగిలినా కూడా ఎక్కడ కూడా బస్సు యాత్ర జరగవద్దు, ఎందుకంటే ప్రజలందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అన్ని ప్రజలకి అతనికి ధైర్యం చేసి బస్సు యాత్ర కొనసాగిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కట్లాంటికి భయపడేదే లేదు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి అండగా మేమంతా కూడా ఉంటాము. వైనాట్ 175 నిదానాన్ని మేము నిజంగానే రేపు జరగబోయే ఎలక్షన్లో చూపించి మా దాడంతో చూపిస్తాం. మాకు వచ్చు, నువ్వు రాళ్ళు ఇసిరేస్తే మేము చెప్పులతో కొట్టగలం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు క్రమశిక్షణ నేర్పారు. అదే క్రమశిక్షణతో చాలా సైలెంట్గా ఉంటున్నాం. ఆ సైలెంట్ అనేది రేపు బ్యాలెట్ పేపర్లో ప్రజలు దాడి చేస్తారు అనే విషయం కూడా మీకు తెలియజేస్తాం.
ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి ఖచ్చితంగా మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి. రాజకీయం చేయాలనుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీ రాజకీయం చేస్తున్నారు. ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మేము దాడి చేస్తే ఆయన బస్సు యాత్ర ఆపుతారు, బస్సు యాత్ర ఆపితే ప్రజాదరణ తగ్గిద్ది అని అనుకుంటున్నారు. కానీ ఎక్కడ చూసినా కూడా మీరు చేసింది దాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద